కదిలినాడు. ఎవరో మన రేవంత్ అన్న, మన గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారు తమరి అమూల్యమైన సందేశం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ షెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు నారాయణఖేడ్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారి సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్, నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు, జోక్కల్ శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు, మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద అధిరథ మహారథులందరూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ షెట్కర్ గారు, జిల్లా పార్టీ నాయకులు, ఏఐసిసి కార్యదర్శి గారు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ షెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు, ఇది మీ గొప్పతనం, ఇది మీ కష్టం, ఇది మీ శ్రమ, మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖేడ్ నుంచి సంజీవరెడ్డి గారిని, జొక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు గారిని, ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన తెచ్చింది. మరి ఇవాళ ఈ ప్రజాపాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ 17 నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోనియమ్మ ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా, తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా
మాట తప్పని మడమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 సంవత్సరాల ఆకాంక్ష 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమో రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియమ్మ ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుము బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం. మాట ఇచ్చిన సోనియమ్మ మనకు 6 గ్యారెంటీలను ఇచ్చింది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ మా అక్కలు ఉన్నారు కుడి పక్కన. ఆనాడు మా అక్కలు బస్సు ఎక్కాలంటే ఇంటాయన ముందల చేయి చాపాలి. ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి అలిగిపోదామంటే మళ్ళీ ఆయననే చిల్లర అడుక్కునే పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈరోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది. ఆనాడు పేదవాడు దవాఖానకు పోతే రోగంతో కాదు దవాఖాన ఇచ్చే బిల్లులు చూసి గుండెకి సచ్చే పరిస్థితి. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోద అపోలో ఆసుపత్రిలో బెంచ్ కారులోనే కాదు గంజి తాగే పేదలకు కూడా వైద్యాన్ని అందించాలని ఆనాడు 2 లక్షల రూపాయలతోని 20 ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఏం పొయ్యకాలం వచ్చిందో చంద్రశేఖరరావుకు తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు, పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు. అందుకే సోనియమ్మ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది. ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తీర్వడానికి ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ. కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో 400 ఉన్న సిలిండర్ 1200 చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని ఇవాళ కేసీఆర్ పతనమైండు. సిలిండర్ పొయ్యి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది. అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియమ్మ మాకు ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ నువ్వు ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వాలి, ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోనియమ్మ ఆదేశిస్తే పాపం గాలి అనిల్ కుమార్ ఇవాళ గాలి అనిల్ కుమార్ అన్యాయం చేసి జైరాబాద్ ప్రజల్ని మోసం చేసి బిడ్డ బెయిల్ కోసం జైరాబాద్ లో బీజేపీని గెలిపించడానికి ఇవాళ చంద్రశేఖరరావు కంకణం కట్టుకున్నాడు. నేను అడుగుతున్న మిమ్మల్ని, రాబోయే 10 ఏళ్లు మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. మీకు ఇండ్లు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా, బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు కట్టాలన్నా, మీకు ఐటీఐ మహిళా కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు డిగ్రీ కాలేజ్ ఇవ్వాలన్నా, మీకు లైబ్రరీ చెయ్యాలన్నా
మీ ప్రాంతంలో పేదవాళ్ళని ఆదుకోవాలంటే ఇందిరమ్మ రాజ్యానికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి సోదరులారా. మన ప్రభుత్వం వచ్చి సరిగ్గా 5 నెలలు కూడా కాలే, ఇంకా 4.5 ఏళ్ళు మనమే ఉంటాం. మన ప్రభుత్వంలో పేదలకు మేలు చేయాలి. సురేష్ షెట్కర్ గారు మీకు తెలుసు, ఎవరైనా ఎక్కడైనా శత్రువు కూడా 1 రూపాయి అడిగిందని చెప్పగలడా? ఇంతకంటే నిజాయితీ కలిగిన నాయకుడు మీకెవరైనా ఉన్నారా? ఇంతకంటే మంచోడు, మెత్తటోడు, మీరు పిలిస్తే పలికేటోడు, మీకు అండగా నిలబడేటోడు ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి కోసం నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల కర్కశత్వానికి అడ్డంగా నిలబడి వాళ్ళ తాత కొట్లాడిండు, వాళ్ళ నాయన మంత్రిగా పనిచేసిండు. ఇవాళ 3వ తరం ఎమ్మెల్యే ఎంపీగా సురేష్ షెట్కర్ గారు పనిచేసారు. ఎక్కడైనా ఎవరైనా షెట్కర్ గారి మీద 1 పైసా ఆరోపణ ఉన్నదా మీరు ఆలోచన చెయ్యండి. మరి ఇవాళ ఇదే కాదు, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు సురేష్ షెట్కర్ గారికి నారాయణఖేడ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. బీఫామైన చేతిలో పెట్టినాం. కానీ నా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పిండు, అన్నా నాకంటే సంజీవరెడ్డి అయితే బాగుంటుంది, గెలుస్తాడు, నేను అండగా నిలబడతా, నా బీఫామ్ సంజీవరెడ్డికి ఇయ్యి, నేను అండగా నిలబడతా అని వచ్చాడు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని, ఎవరైనా ఊర్లో వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా వచ్చిన అవకాశం వదులుకునే ధర్మాత్ముడు ఎవరైనా ఉన్నారా? కానీ మన సోదరుడు సురేష్ షెట్కర్ ఎమ్మెల్యే బీఫామ్ను మిత్రుడు సంజీవరెడ్డికి ఇచ్చాడు. త్యాగం అంటే ఇది, మిత్రధర్మం అంటే ఇది, పార్టీకి లాయలిటీ అంటే సురేష్ షెట్కర్. పార్టీ రావాలి, నారాయణఖేడ్లో కాంగ్రెస్ గెలవాలి, ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి అని తనకొచ్చిన ఎమ్మెల్యే టికెట్ కూడా సంజీవరెడ్డి గారికి ఇచ్చారు. రిజర్వేషన్లు పోవాలంటే, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరగాలంటే మీరు బీజేపీకి ఓటేయండి. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు బాగుపడాలంటే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండాలంటే రిజర్వేషన్లను కాపాడి రిజర్వేషన్లను పెంచాలి అనంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. మీరే నిర్ణయించుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు సరాసరి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లని రద్దు చేస్తుంది. బీబీ పాటిల్ గెలిచిండంటే సురేష్ షెట్కర్ నేషనల్ హైవే తెచ్చిండు, బీబీ పాటిల్ కాంట్రాక్ట్ చేసుకున్నాడు. అందుకే ఆయన నేను తెచ్చిన అంటుండు. ఆయన తేలే, ఈయన తెచ్చిన కాంట్రాక్ట్ పనులు చేసుకొని పైసలు సంపాదించుకోండు. రేపు మళ్ళీ మనం ఏమన్నా ఇచ్చినా కాంట్రాక్టర్గా మారి సొమ్ము చేసుకుంటారు తప్ప మీ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే శక్తి పార్టీలకు లేదు. అందుకే మిత్రులారా, మీ అందరూ ఇంత ఆలస్యమైన సురేష్ షెట్కర్ని గెలిపించడానికి ఇక్కడ వేలాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ మంత్రి వర్యులు 9లో నా ప్రత్యర్థి మరి వారు కూడా ఈరోజు మాతో ఉన్నారు, మద్దతు చేయడానికి ప్రత్యేకంగా వారికి కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మరి గిరిధర్ రెడ్డి గారు, మరి అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ బాలరాజ్ గారు, మా మరి జిల్లా అధ్యక్షులు కామారెడ్డి కళా సీనన్న గారికి, మరి మిత్రులు ఉజ్వల్ రెడ్డి గారికి, మరి నిన్ననే మళ్ళీ పార్టీలో వచ్చిన గౌరవనీయులు సుభాష్ రెడ్డి గారికి, శశికళ యాదవ్ గారికి, మరి చాలా మంది స్టేజ్ పైన మా సీనియర్ నాయకులు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, బ్లాక్ అధ్యక్షులు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీ ఉన్నారు. ఈరోజు యావత్ 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన కాంగ్రెస్ అభిమానులు, మిత్రులు, సోదరులారా, మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా
నేను చెప్పేది కొన్ని విషయాలు. గత 2 పర్యాలు ఇక్కడ బీబీ పార్టీకు టీఆర్ఎస్ పార్టీకు జైరాబాద్ నియోజకవర్గం ఎన్నుకోవడం జరిగింది. అయ్యా బీబీ పాటిల్ గారు, మరి నువ్వు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు మరి నువ్వు ఎంపీగా ఉండి ఏం సాధించినావు మా జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి? మరి నేను 9 నుంచి 14 మధ్యన ఎంపీగా ఉండి మరి నేనేం సాధించినాను? ఎందుకంటే ఈరోజు ప్రజలకు అడిగే హక్కు ఉంది. ఆనాడు 5 సంవత్సరాల సురేష్ షెట్కర్ ఏం చేసిండు జైరాబాద్ నియోజకవర్గాన్ని? అయ్యా బీబీ పాటిల్, నువ్వు 10 సంవత్సరాల నుంచి చేసి మరి నువ్వేం చేసినావు? అది కూడా కారు పంక్చర్ అయిపోయిందని పువ్వు మీద ఎక్కి కూర్చున్నావు. మరి ముఖ్యంగా మీ ఎంపీగా నేను చెప్తా ఉన్నాను, ఆ రోజు నాకు ఎన్నుకుంటే తెలంగాణ పోరాటంలో మా సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారికి ఒప్పించి 4.5 సంవత్సరాలు పార్లమెంట్లో మా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల మందరం కూడి మరి కాంగ్రెస్ పార్టీకి ఒప్పించి మెప్పించి తెలంగాణ బిల్లు పాస్ చేసిన ఘనత మరి నాకు కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. రెండోది నేషనల్ హైవేస్. మా నేషనల్ హైవే అంటే సంగారెడ్డి టు జహీరాబాద్ ద్వారా పునః బాంబే వెళ్ళేది. నేను ఎంపైనప్పుడు అది 4 లేన్ లేకుండే. దాని ఎంబడబడి ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంబడబడి ఆ రోజు మరి 4 లేన్ రోడ్డు నేషనల్ హైవే చేయించడం జరిగింది. రెండోది సంగారెడ్డి నాందేడ్ అకోలా, ఇప్పుడు మన రోడ్డు ఏదో ఉంది, ఆ రోడ్డు ఆనాడు పార్లమెంట్లో మరి దాని 2 సంవత్సరాలు కష్టపడి ఆ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. కానీ బీబీ పాటిల్ గారు ఏమంటారు, ఆ రోడ్డు తెచ్చిన నేనని. అందుకే నేను గజెట్ నోటిఫికేషన్ తెచ్చాను. ఈరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మరి నా కృషి వల్లనే అది మరి ఆ రోడ్ వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు రావడం వల్ల మా 3 నియోజకవర్గాలు అందోల్, మరి నారాయణ్ ఖేడ్, జూకల్ నియోజకవర్గానికి ఎంతో సౌకర్యం జరిగింది. ఆయన రాసుకుంటున్నాడు నేను చేసినానని. అయ్యా మంజూరు చేసి గజెట్ నోటిఫికేషన్ చేసి టెండర్ చేసి బాధ్యత నాది. తర్వాత ఇప్పుడు నీ హయాంలో అంటే నువ్వు 2 సార్లు నేను తెచ్చినానికి నీవు రాజీ అంటే ఎట్లా? ఈ గజెట్ అని పంపిస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఆ సూచన అర్థం చేసుకొని కూడా మనం చేస్తా ఉన్నాను. అదే కాకుండా జైరాబాద్ లో ఇండస్ట్రియల్ కారిడార్ నీమ్స్, మరి అది కూడా ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక, పరిశ్రమలు రాక, అక్కడ రైతులకు నష్టపరిహారం కరెక్ట్ ఇయ్యక వెనుకబడ్డది. మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దానికి దామోదర్ రాజనరసింహ గారికి ఆదేశాలు ఇచ్చి మరి ఈరోజు అక్కడ రైతులకు ఒప్పించి రేపు పరిశ్రమ చేయడానికి కృషి చేస్తా ఉన్నాం. అదే కాకుండా నేను ముఖ్యంగా మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు చెప్పారు, ఏంది ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియా కావాలని. మా రేవంత్ అన్నకు కోరుతా ఉన్నాం మేము. ఎందుకంటే మా ఈ సంగారెడ్డి నాందేడ్ అకోలా రోడ్డు అన్న మొన్న మీరు పాదయాత్ర రాహుల్ గాంధీ ఎంబడి వెళ్ళారు. మా నారాయణఖేడ్ ప్రాంతంలోనే మీకు 5 నుంచి 10,000 ఎకరాల భూమి అందుబాటులో ఉంది హైవే పక్కకే. మరి అది ఒక ఇండస్ట్రియల్ జోన్గా RRR సంగారెడ్డి బయట వరకు RRR వస్తూ ఉంది. ఒక 60, 70, 80 కిలోమీటర్ల లోపట్నే ఒక ఇండస్ట్రియల్ క్యారిడార్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. మరి తప్పకుండా దాని మీద దృష్టి పెట్టాలని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. మూడోది బసవేశ్వర సంగమేశ్వర మన కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, దానికి మూలకు పడేసినారు రేవంత్ రెడ్డి గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అని. బసవేశ్వర సంగమేశ్వర మూలకు పడలేదు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం, సింగూరు జలాల్లో 29 TMC వాటర్ ఉంటుంది. ఆ 29 TMC వాటరు మా నారాయణఖేడ్, జైరాబాద్, అందోల్ నియోజకవర్గానికి 6 TMC నీళ్ళు ఇస్తే సరిపోతుందన్నా మాకు. ఈ 3 నియోజకవర్గాలు కూడా 2-3 లక్షల ఎకరాలకు నీరు పారుతుంది. ఎందుకంటే
హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు కృష్ణా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్, గోదావరి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వస్తా ఉంది. మరి ఈ అలొకేషన్ మరి మా ప్రాంతానికి ఇస్తే మరి మా ప్రజలకు ఇక్కడ లాభం అవుతుంది. మిగతా 9 టీఎంసీ వాటర్ నిజాం సాగర్కి వెళ్తా ఉంటుంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు ఉంది, అలొకేషన్ ఉంది. మళ్ళా గన్పూర్ ఆయకట్టుకు ఉంది. అంటే మంజీరా పరివాహక ప్రాంతం ఏదుందో వారికే హక్కు కలగాలని మేము కోరుతా ఉన్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.